తన భార్య పనిచేస్తున్న లీగల్ టీంలోని ఒక న్యాయవాదిని అడ్డగోలుగా వీఎంఆర్డీఏ స్టాండింగ్ కౌన్సిల్గా నియమించాలని సిఫార్సు చేసిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. నిబంధనలకు నీళ్లొదిలి తన భార్య దివ్యా ప్రసాద్తో కలిసి న్యాయవాదిగా పనిచేస్తున్న మీసాల సునీల్ను స్టాండింగ్ కౌన్సిల్గా నియమించాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వీఎంఆర్డీఏ కమిషనర్కు సిఫారసు చేయడం న్యాయవాద వర్గాల్లో అలజడి రేపింది. స్టాండింగ్ కౌన్సిల్ నియామకం చేయాలంటే జిల్లా కలెక్టర్ జిల్లా జడ్జితో సంప్రదించి 3 పేర్లను వీఎంఆర్డీఏకు పంపవలసి ఉంది. అయితే జిల్లా జడ్జిని సంప్రదించకుండా తన భార్యతో కలిసి పనిచేస్తున్న 2 పేర్లను సిఫారసు చేస్తూ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తిన్నగా వీఎంఆర్డీఏ కమిషనర్కు ప్రతిపాదన పంపేశారు. అసలు ఈ పోస్టుకు దరఖాస్తులు ఎప్పుడు ఆహ్వానించారు, ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు, ఎటువంటి ప్రకటన లేకుండా ఈ 2 న్యాయవాదులు మాత్రమే కలెక్టర్కు ఎలా దరఖాస్తు చేసుకున్నారు అన్న వివరాలు కలెక్టర్ సిఫారసు లేఖలో ఎక్కడా లేకపోవడం విశేషం. కలెక్టర్ నుంచి సిఫారసు లేఖ అందుకోవడమే తడవుగా ఆఘమేఘాల మీద వీఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథన్ మీసాల సునీల్ను స్టాండింగ్ కౌన్సిల్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసేశారు. ఆర్సీ నెంబర్ 15/2024/MGLC 4వ తేదీ 2024 అక్టోబర్ 1వ తేదీన జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వీఎంఆర్డీఏ కమిషనర్కు లేఖ రాశారు. 2022లో వీఎంఆర్డీఏ స్టాండింగ్ కౌన్సిల్ కోసం 3 న్యాయవాదుల్ని నియమించారు. అయితే అందులో ఒకరు తప్పుకున్నారు. ఆ పోస్టును భర్తీ చేయడం కోసం అడ్వకేట్ ప్యానెల్ను పంపాలని వీఎంఆర్డీఏ కమిషనర్ జిల్లా కలెక్టర్ను కోరుతూ లేఖ రాశారు. దీనికి సమాధానంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తన భార్య దివ్యా ప్రసాద్తో కలిసి పనిచేస్తున్న 2 బయోడేటాలను వీఎంఆర్డీఏ కమిషనర్కు పంపారు. సాధారణంగా ఈ నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించాలి. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు పాటించాలి. తర్వాత జిల్లా జడ్జిని సంప్రదించి 3 పేర్లను ప్రతిపాదించుకోవాలి. వీటిని జిల్లా కలెక్టర్ సంబంధిత సంస్థకు పంపాలి. తమ అవసరాలకు అనుగుణంగా అర్హత కలిగిన ఒకరిని ఆ సంస్థ ఎంపిక చేసుకోవాలి. కానీ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఈ నిబంధనలకు పూర్తిగా నీళ్లొదిలారని న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం స్టాండింగ్ కౌన్సిల్ పదవికి న్యాయవాదిగా 10 సంవత్సరాల అనుభవం ఉన్నవారే అర్హులు. కానీ తన భార్య చెప్పింది కనుక కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఈ నియమ నిబంధనలను పక్కన పెట్టేశారు. కేవలం 8 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం ఉన్న మీసాల సునీల్ని 4 సంవత్సరాలు న్యాయవాదిగా అనుభవం మాత్రమే ఉన్న సుంకరి రామచంద్ర దరఖాస్తులను మాత్రమే వీఎంఆర్డీఏ కమిషనర్కు పంపి ఇందులో ఒకరిని ఎంపిక చేసుకోమన్నారు. విచిత్రం ఏంటంటే కలెక్టర్ పంపిన 2 పేర్లు తన భార్య దివ్యా ప్రసాద్తో కలిసి పనిచేస్తున్న వారివే కావడం. విశాఖ కోర్టులో 30 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ న్యాయవాదులు ఎంతో మంది ఉంటూ ఉండగా కలెక్టర్ తన భార్యతో కలిసి పనిచేస్తున్న ఈ 2 మాత్రమే స్టాండింగ్ కౌన్సిల్కు సిఫారసు చేసి నిబంధనలను తుంగలోకి తొక్కారని న్యాయవాదుల ఆరోపణ. ఈ వ్యవహారంపై న్యాయవర్గాల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. కొంతమంది ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు.